ఇప్పుడు నేను ఒక జావా ప్యాకేజ్ ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నా. వస్తలేదు. టైప్ కావట్లేదు. ఒక్క నిమిషం బ్రో, ఆ టైప్ అయితే సెషన్ బాగానే ఉంది. హలో, చెప్పండి. ఇప్పుడు నువ్వు ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నావు బ్రో. ఏదన్నా నువ్వు అప్లికేషన్స్ అనేది ల్యాప్టాప్ మీద ఇన్స్టాల్ చేస్తుంటే మీరు మనం ఇప్పుడు మన సిస్టమ్ని బట్టి లైక్ ఇప్పుడు నాది వచ్చేసి 8 GB ర్యామ్, సంథింగ్ 250 GB హార్డ్ డిస్క్ అనుకోండి. నా డేటా అంతా ఇక్కడనే స్టోర్ అవుతుంది. క్లౌడ్లో ఎలా ఉంటుందంటే పర్టికులర్ మనం అప్లికేషన్ యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు నేను AWS త్రూ నేను లాగిన్ అయ్యేది. హలో, AWS నుంచి నేను లాగిన్ అయ్యాను. బట్ ఇదేంటంటే మన క్లౌడ్ మన డేటా అనేది క్లౌడ్లో స్టోర్ అయిపోతుంది అన్నట్టు. నువ్వు ఏదైనా చేసినా కానీ పర్టికులర్ మనం ఇప్పుడు క్లౌడ్ సర్వీసెస్ యూజ్ చేసుకుంటాం, వాళ్ళ సర్వీసెస్ని మనం యూజ్ చేసుకుంటాం. ఇది ఏంటంటే మన సిస్టమ్ మీద బర్డన్ పడకుండా ఇది క్లౌడ్ నుంచి తీసుకుంటాం కాబట్టి అక్కడ బర్డన్ పడుతుంది. ఒకవేళ మనము ఇప్పుడు సిస్టంలోనే ఇట్లా ఇన్స్టాల్ చేసాము ఏదైనా ఒక ప్యాకేజెస్, అంటే మనం ఈ ఫైల్స్ ఉన్నాయి కదా, లైక్ ఇప్పుడు నేను సిస్కో వెబ్ఎక్స్ అండ్ మీటింగ్స్ అని, ఇదేంటంటే దీంట్లో సిస్టంలో పర్టికులర్ మనకి ఇక్కడ లోడ్ పడుతుంది మనం ఏం యూజ్ చేస్తున్నాము ఏందని చెప్పేసి. ఇప్పుడు నీకు టాస్క్ మేనేజర్ ఈ దీంట్లో అయితే ఇట్లా చెక్ చేస్తాం బ్రో. టాస్క్ మేనేజర్ ఉంటుంది, ఈ పర్ఫార్మెన్స్ అన్నట్టు పర్టికులర్ మనం ఏమేమి యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు నాది వచ్చేసి 9 ట్యాబ్స్ ఇక్కడ అవుతుంది. CPU యూటిలైజేషన్ ఏంది, పర్టికులర్ నెట్వర్క్స్ ఏంది, డిస్క్ ఏంది, వేరీ అవుతుంది కదా. ఇక్కడ కనిపిస్తుందా? కనిపిస్తుంది. అది ఒకవేళ దీంట్లో చూడాలనుకుంటున్నాము, ఇది ఎందుకు రావట్లేదు? కనిపిస్తుందా బ్రో స్క్రీన్? ఇప్పుడు అక్కడ మనము CPU యూటిలైజేషన్ దానికి సంబంధించి మనం అక్కడ చెక్ చేసాము, అది విండోస్లో. ఇప్పుడు దీంట్లో చెక్ చేయాలనుకుంటే టాప్ కమాండ్తోని ఇప్పుడు మన దగ్గర ఏమేమి ఉంది పర్టికులర్ దీని మీద ఇప్పుడు మనం బర్డెన్ వేద్దాం అనుకుంటున్నాము. లైక్ ఇది ఇప్పుడు నాకు నేను రూట్ నుంచి లాగిన్ అయ్యా, ఇవి ప్రాసెసర్ ఐడి. ఇప్పుడు నేను సెంటోఎస్, ఇప్పుడు ఈ సెంటోఎస్ యూజర్ నుంచి ఇట్లా అది చూపిస్తుంటుంది, వేరీ అవుతుంటుంది. ఇట్లా ఎంత లోడ్ పడుతుంది, ఎంత రెజోనెంట్ సంథింగ్. CPU యూటిలైజేషన్ మనకి ఇక్కడ తక్కువనే ఉంది, 0నే చూపిస్తుంది. అంటే మనం దీని మీద లోడ్ వేస్తలేము. ఒకవేళ లోడ్ వేయాలనుకుంటున్నాం దీని మీద Ctrl+C అని ప్రెస్ చేసేసి లైక్ ఏం ఇన్స్టాల్, నేను ఏదైనా ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేస్తున్నా, ఏం ఇన్స్టాల్ జావా -y. అది విండోస్లో అయితే మనం exe ఫైల్స్ డౌన్లోడ్ చేసుకుంటాం. ఇప్పుడు మనం సెంటోస్లో ఉన్నాం కదా, దీన్ని ఏంటంటే మనము నార్మల్ యూజర్స్కి పర్మిషన్స్ ఉండవు అన్నట్టు ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే. అందుకే మనం రూట్ యూజర్స్కి వెళ్ళాలి. sudo -i. ఇప్పుడు మనం ఇక్కడ వచ్చింది కదా రూట్ యూజర్ అని, కనిపిస్తుందా బ్రో? ఈ పైన ఇక్కడ రూట్ యూజర్ అని వచ్చింది చూడండి. రూట్ యూజర్స్కి ఏంటంటే పర్మిషన్స్ ఉంటాయి, పర్టికులర్ ఏదైనా ప్యాకేజ్ కానీ ఏదైనా కానీ. నార్మల్ యూజర్స్కి దీనికి ఉన్న పర్మిషన్స్ దానికి ఉండవు. ఇప్పుడు ఎం ఇన్స్టాల్, ఇప్పుడు మనకు అది దాంట్లో కాలేదు కదా, మనకు ఎం ఇన్స్టాల్ జావా అని చెప్పేసి నేను కొట్టేస్తున్నా -y. దీనికి సంబంధించిన ప్యాకేజెస్ ఆ ప్యాకేజ్ రిలేటెడ్ మొత్తం ఇన్స్టాల్ అయిపోతుంటాయి అన్నట్టు. ఇలా కనిపిస్తుందా బ్రో ప్యాకేజెస్? ఇప్పుడు దీనికి సంబంధించింది మళ్ళీ ఒకసారి టాప్ కమాండ్తో చెక్ చేద్దాం మనం.
ఇక్కడ మనకు ఇక్కడ CPU యూటిలైజేషన్ ఇంతకుముందు 0 చూపించింది. ఇప్పుడు 0.3 అట్లా అంటే వేరీ అవుతుంది చూడు. మెమరీ చూడండి ఒకసారి 0.6కి వెళ్ళిపోయింది. ఇంతకుముందు 0 ఉంది. ఓకే. చేంజ్ అవుతుంటుంది చూడండి. కొంచెం అబ్జర్వ్ చేయండి దాన్ని. 0.3 అది చేంజ్ అవుతుంది. మళ్ళీ 1.7 అట్లా వేరీ అవుతుంటుంది అన్నట్టు టాప్ కమాండ్తో. టాప్ కమాండ్ దేనికి అంటే పర్టికులర్ దానికి సంబంధించిన ప్రాసెస్ కానీ నైస్ ఐడీస్ అని చెప్పేసి ఉంటాయి. వర్చువల్కి సంబంధించినవి ఉంటాయి. రెజోనెన్స్, CPU యూటిలైజేషన్, మెమరీ. మనము ఇక్కడ పర్టికులర్ మనకి ఇవన్నీ చూపించేస్తున్నాం అన్నమాట. పైన కనిపిస్తున్నాం మీకు టాస్క్ 84 రన్నింగ్ ఏంది, పర్టికులర్ స్లీపింగ్ ఎన్ని ఉన్నాయి, జాంబీ ప్రాసెస్ ఏమైనా రన్ అవుతున్నాయా లేవా కనపడుతున్నాయి పైన. ఇట్లా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం ఇప్పుడు ఈ ప్రాసెస్ ఐడి అని చెప్పేసి ఫస్ట్ స్టార్టింగ్ PID అని చెప్పేసి ఉంది కదా, స్టార్టింగ్లో PID ఇక్కడ వేరీ అవుతుంది. ఈ PID ఇక్కడ 913 అని చెప్పేసి వచ్చింది, పోయింది. మనకి ఇక్కడ లోడ్ ఏం పడుతుంది ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో, ఈ రూట్ కి సంబంధించింది పడుతుంది 24366. దీన్ని కిల్ చేయాలి అంటే మనం పర్మనెంట్ గా కిల్ చేసుకోవచ్చు అట్లా. అంటే మనము ఏదైనా అప్లికేషన్ రన్ అవుతుంది అనుకోండి, ఇటువంటి ప్రాసెస్ పడ్డప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ అప్లికేషన్స్ అనేది హ్యాంగ్ అవుతుంది. విజయ్ మనకు ఐడియా ఉంది కదా, ఎక్కువ లోడ్ పడ్డప్పుడు ఆటోమేటిక్ గా మన అప్లికేషన్స్ అనేది లోడ్ పడేసి పర్టికులర్ మనకు ఆటోమేటిక్ గా క్విట్ అవుతుంది. మన ఎన్విరాన్మెంట్ లో కనిపిస్తుంటది కదా అదే సిచ్యువేషన్. లేకపోతే సంథింగ్ ఈ అంటే కొన్ని ఎర్రర్స్ వస్తాయి, ఏసీఎం అని చెప్పేసి పర్టికులర్ ఇట్లాంటి ఇష్యూస్ వస్తాయి అన్నమాట. అప్పుడు మనం ఏం చేస్తాము, దీంట్లో మనకు డేటా ఫెచ్ కానీ సంథింగ్ అవి అది ఉంది కదా, డిస్క్ క్యాచెస్ కానీ మన అప్లికేషన్స్ లోనే మనకు అది ఆప్షన్ ఇచ్చేయండి. బట్ ఏంటంటే లైనక్స్ లో అయితే ఇట్లా వేయాలన్నమాట, కిల్ iPhone 9 పర్టికులర్ ప్రాసెస్ ఐడి. ఇప్పుడు నేను 1 అని కొడుతున్నా, ఇక్కడ పైన ప్రాసెస్ ఐడి PID 1 ఇక్కడ ఉంది కదా 1 అని చెప్పేసి చూపిస్తున్నా. ఇప్పుడు మనకు ఊకే అదే అవుతుంది, కనిపించింది కదా, అది ప్రాసెస్ ఐడి అన్నట్టు. నేను ఇక్కడ 1 అని పెట్టేసి కొడుతున్నా, ఎంటర్ కొడుతున్నా. ఇప్పుడు టాప్ కమాండ్ కొట్టి చూస్తే నీకు అది కనిపించదు. ఒక్క నిమిషం. ఓకే ఇది ఏంటంటే మెయిన్ రూట్ లో ఉంది కాబట్టి అది ఒకటే దాని మీద అప్లికేషన్ రన్ అవుతుంది కాబట్టి ఇంకా వేరే డిఫరెంట్ ఏదైనా అప్లికేషన్స్ వేసి చూద్దాం. ఏదైనా ఇన్స్టాల్ చేద్దాం. ఇప్పుడు మనకు జావా ఇన్స్టాల్ అయిందా లేదా అని చెక్ చేసుకోనికి జావా -iPhone వర్షన్. ఓకే, కనిపిస్తుందా ఇక్కడ జావా వర్షన్? మనం ఇప్పుడు ప్రజెంట్ ఏం యూజ్ చేస్తున్నాము, OpenJDK వర్షన్ 1.8 అని చెప్పేసి చూపిస్తుంది. ఈ వర్షన్ అనేది ఇన్స్టాల్ అయింది మన దాంట్లో. మామూలుగా అయితే విండోస్ లో అయితే exe ఫైల్స్ అవి డైరెక్ట్ మనం డౌన్లోడ్ అని కొట్టేసి exe ఫైల్ వస్తుంది. అది క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా లోగో వచ్చేస్తుంది. ఇట్లా లోగో టైప్ మనకు అప్లికేషన్స్ ఇప్పుడు సిస్కో వెబ్ఎక్స్ అని సేమ్ లైక్ అట్లా మనకు చూపించేస్తాయి జావా సంబంధించి. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనకు ఏమంటారు ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఫోల్డర్ అంటే మనకు దీంట్లో వచ్చేసి లైనక్స్ లో వచ్చేసి డైరెక్టరీ అంటాం. డైరెక్టరీ MKDIR. విండోస్ లో ఫోల్డర్ అంటాము, దీంట్లో డైరెక్టరీ అంటాము. ఇప్పుడు నేను కళ్యాణ్ అని చెప్పేసి క్రియేట్ చేస్తున్నా. MKDIR అంటే మేకే డైరెక్టరీ అంటారు అన్నట్టు. అంటే ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేస్తున్నా. ఓకే, అర్థమైంది కదా? ఇప్పుడు మనం ఇది ఉందా లేదా అని చెక్ చేసుకుందాం. LS కమాండ్ అని చెక్ చేయవచ్చు. కళ్యాణానికి ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను MKDIR అంటే మనకు ఒక కళ్యాణ్ ఒక డైరెక్టరీని క్రియేట్ చేశాను నేను. ఓకేనా? కనిపిస్తుందా?
కనిపించింది కళ్యాణ్. ఒకవేళ ఏదన్నా ఫైల్స్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నాం, ఫైల్స్ క్యాట్ కమాండ్ తోని క్రియేట్ చేసుకోవచ్చు. క్యాట్ గ్రేటర్ దాన్ సంథింగ్ F1 అని చెప్పేసి నేను క్రియేట్ చేస్తున్నా. ఏదన్నా మ్యాటర్ రాసుకో, సంథింగ్ హాయ్ అని చెప్పేసి రాస్తున్నాను నేను. హాయ్ అని చెప్పేసి రాసి ఇప్పుడు మనం దీనికి సంబంధించింది చూడాలనుకుంటే క్యాట్ స్పేస్ F1 అని కొట్టేస్తే ఆటోమేటిక్గా హాయ్ అని చెప్పేసి చూపిస్తుంది. కనిపించిందా మీకు ఇది? కనిపించింది. ఇంకో విధంగా ఎట్లా చూస్తాం దీన్ని, క్యాట్ కమాండ్తో యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఎక్కువ అని చెప్పేసి ఎక్కువ హాయ్ అని కొట్టినా కూడా నీకు ఇక్కడ చూపిస్తుంది మామూలుగా అలా. లేదు అంటే విఐ F1 అని కొట్టేస్తే ఇక్కడ ఇక హాయ్ అని కనిపిస్తుంది ఇక్కడ పైన. కనిపించిందా బ్రో? హాయ్ అని చెప్పేసి అనిపిస్తుంది. దీంట్లో ఏంటంటే క్యాట్ కమాండ్లో అనేది దాంట్లో ఎడిట్ చేయలేము మనం. ఏదన్నా ఉంటే మనం దాన్ని యాడ్ చేసుకుంటూ పోవడం. విఐ ఎడిటర్ అనేది మనం ఎడిట్ చేయడానికి వస్తుంది. అంటే ఏదన్నా ఎడిట్ చేయాలనుకున్న ఏమైనా ఫైల్స్లో కానీ ఏదైనా కానీ దీంట్లో ఎడిట్ చేయొచ్చు అన్నట్టు. ఓకేనా బ్రో? ఇప్పుడు నేను హాయ్ హలో అని చెప్పేసి ఇలా టైప్ చేస్తున్నా, ఎస్కేప్ ప్రెస్ చేసేసి సెమీకోలన్ WQ అని కొట్టేస్తే సేవ్ అయిపోతుంది మనకి. ఇది దీంట్లో ఏమైనా డేటా ఉన్నా కానీ సేవ్ అయిపోతుంది. ఒకవేళ ఓన్లీ W అని కొట్టేస్తే Q అని కొట్టేస్తే డైరెక్ట్ క్విట్ అయిపోతుంది. W కొట్టుకో మామూలుగా. ఇప్పుడు నేను దీన్ని ప్రెస్ చేస్తున్నాను నేను. ఇప్పుడు మనకు ఉందో లేదా అని చెక్ చేస్తున్నాను నేను. క్యాట్ F1 అని చెప్పేసి నువ్వు అలా చెక్ చేసుకోవచ్చు, ఇలా చెక్ చేసుకోవచ్చు. హాయ్ హలో, ఇప్పుడు హలో అని చెప్పేసి నేను అక్కడ ఇచ్చాను. కనిపిస్తుంది కదా ఇక్కడ. ఇప్పుడు అదే ఫైల్ని నేనేం చేస్తున్నా అంటే W కొట్టకుండా నేను నార్మల్గా డైరెక్ట్ క్విట్ అవుతా. ఇప్పుడు నేను దీన్ని ఎడిట్ చేస్తున్నా, హాయ్ హలో సంథింగ్ హౌ ఆర్ యూ అని చెప్పేసి కొడుతున్నా. ఎస్కేప్ కొట్టేసి కంట్రోల్ ఓన్లీ Q కొట్టేస్తాను నేను. ఎస్కేప్ కొట్టేసి సెమీకోలన్ Q ప్రెస్ ఎంటర్. ఓకే, దీన్ని ఏంటంటే దీన్ని యాడ్ చేసుకోవాలి, ఓవర్ రైడ్ అవుతుంది. Q ఈ సింబల్ పెట్టాలి. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే నీకు అక్కడ డేటా అనేది సేవ్ కాదు. Q కొట్టాను కదా, W కొడితే నీకు అక్కడ డేటా సేవ్ అవుతుంది. W అనేది సేవ్ కావడానికి పర్టికులర్ దాన్ని. ఇప్పుడు WQ అని ఎందుకు కొడతామని అంటే మనము సేవ్ అండ్ క్విట్ అన్నట్టు, దాని నుంచి బయటకు వచ్చేస్తాం మనం. ఇప్పుడు నేను అదే ఫైల్ చూద్దాము, హలో అని చెప్పేసి చేశాను. ఒకవేళ ఈ ఫైల్ని ఎడిట్ కావాలనుకుంటే ప్రెస్ ఐ కొట్టాలి. మనం ఏదైనా చేయాలనుకున్నా, ఇవి తీసేయాలనుకున్నా, యాడ్ చేయాలనుకున్నా ఐ హలో అని చెప్పేసి సంథింగ్. ఇప్పుడు నేను హౌ ఆర్ యూ అని చెప్పేసి మళ్ళీ నేను అదే క్రియేట్ చేస్తున్నా. ఓకేనా? ఎస్కేప్ ప్రెస్ చేసేసి WQ కొట్టేసా. ఇప్పుడు నువ్వు క్యాట్ స్పేస్ F1 అని చెప్పేసి అలా చేసి నీకు మనం అక్కడ డేటా ఏం రాసామో ఇక్కడ వచ్చేసింది. హౌ ఆర్ యూ అని చెప్పేసి అక్కడ మనము F1లో ఫైల్స్లో రాసాం కదా. ఫైల్స్ అంటే ఐడియా ఉందా బ్రో కళ్యాణ్? అదే ఫైల్స్ పెద్ద ఐడియా లేదన్నా. ఇప్పుడు నీకు డైరెక్టరీస్ అంటే ఇది ఏమంటే ఫోల్డర్ అంటే ఐడియా ఉంది కదా. ఫోల్డర్ ఐడియా ఉంది. నీకు ఇది చూపిస్తావు మామూలుగా. ఒక్క నిమిషం ఒక కళ్యాణ్ దాంట్లో నేను ఒక ఫైల్స్ క్రియేట్ చేయాలంటే పర్టికులర్ నేను కళ్యాణ్లోకి ఎంటర్ అయ్యి నేను ఫైల్ ఏదన్నా నేను ఇప్పుడు ఫైల్ ఎట్లా క్రియేట్ చేస్తాము, టచ్ కమాండ్తో క్రియేట్ చేయొచ్చు. ఇదొకటి, అది మనకు 3 టైప్స్గా క్రియేట్ చేయొచ్చు అన్నట్టు. టచ్ కమాండ్ క్యాట్తో క్రియేట్ చేయొచ్చు,
అండ్ దీంతో ఇప్పుడు విఐతోని క్రియేట్ చేయొచ్చు. ఓకేనా బ్రో? ఓకే. ఓకే మ్యామ్. ఇప్పుడు టచ్ కమాండ్ తోని నేను F2 అని చెప్పేసి ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఉందో లేదో తెలుసుకోవడానికి ls-l అని చెప్పేసి నేను ప్రెస్ చేస్తాను. కనిపిస్తుంది కదా F2 ఫైల్. అలా నువ్వు ఒకటేసారి నంబర్ ఆఫ్ ఫైల్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నావు. టచ్ సంథింగ్ 1 2 3 4 5 ఇలా క్రియేట్ చేసినాం అనుకో, ఒకటేసారి నీకు 5 ఫైల్స్ క్రియేట్ అయిపోతాయి. కనిపించిందా కింద 1 2 3 4 5 F2. ఇవనేది ఫైల్స్ అన్నమాట. అలా అంటే నేను కళ్యాణ్లో చేశాను. నేను బ్యాక్ రావాలనుకుంటున్నాను. నా డైరెక్ట్ హోమ్ డైరెక్టరీకి రావాలనుకుంటున్నాను. సిడి స్పేస్ డాట్ అని చెప్పేసి అట్లా చేసినాం అనుకోండి, వచ్చేస్తాం, బ్యాక్ వచ్చేసినాం మనం. ఓకేనా? ఓకే. ఇదొకటి. నాది ఇంకొక 5 minutesలో ఇది ఎండ్ అవుతుంది.